అంజుల గారు, భారత్ రష్యా రెండు కూడా మిత్ర దేశాలు, ఫ్రెండ్స్ అంటే ఇచ్చి పుచ్చుకోవడం కూడా ఉంటుంది కదా. భారత్కి రష్యా చేసిన సహాయాన్ని ఇప్పటి వరకు మీరు చెప్పారు. మరి భారత్ కూడా రష్యాకు సహాయం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ అండి, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ పెర్టినెంట్ క్వశ్చన్. ఎప్పుడు కూడా ఏంటంటే మిత్రులు అయినప్పటికీ ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కదా. అది మనం ఒక శ్రీకృష్ణుడికి ఇవ్వలేని పరిస్థితిలో కూడా కుచేలుడు కనీసం 2 అటుకులైనా పెట్టాడు కదా అనేది ఒకటి ఉంటుంది. కృష్ణుడు కావాలని అటుకులు తీసుకుని నువ్వు నాకు ఇచ్చేసేవాలే, నీకు రుణం ఏమీ లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడే రష్యాకి భారతదేశం రుణం తీర్చుకోవడం అనేది అసంభవం అండి. అంతటి హెల్ప్ మనకు చేసింది. కానీ ఇండియా ఆ రుణాన్ని కాకుండా ఒక మిత్ర లాభం అంటే మిత్రుడికి ఏదో ఒక సందర్భంలో మిత్రుడు చాలా ఎంతటి రిచ్ అయినా ఒక విపత్కర పరిస్థితి ఉంటుందన్నమాట. ఆ విపత్కర పరిస్థితుల్లో మిత్రుడిని ఆదుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం రష్యాకి ఎప్పుడు హెల్ప్ చేసింది అంటే ఒక సందర్భం చెప్తానండి. ఈరోజు ఉక్రెయిన్ 2022 ఫిబ్రవరిలో మొదలైంది రష్యా ఉక్రెయిన్ వారు. ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో రష్యా ఏకాకి అయిపోయింది. ఆ దేశం వెనకాల ఎవరు సపోర్ట్గా లేని సమయంలో భారతదేశం కూడా ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందడం వల్ల అమెరికాతో యూరోపియన్తో అద్భుతమైన సంబంధాలు ఉన్నా వాళ్ళు ఎన్ని కోరికలు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఈవెన్ అమెరికా అధ్యక్షుడు మన మీద 25% టారిఫ్స్ కూడా విధించిన, రష్యా ఆయిల్ కొనొద్దన్నా మనం రష్యా ఆయిల్ కొంటూనే ఉన్నాం. అంటే రష్యాకి ప్రత్యక్షంగా సపోర్ట్ చేయకుండా ఈ ఆయిల్ కొన్నట్టు, ఈ జ్యువెలరీ కొన్నట్టు, రా డైమండ్స్ అవి అగ్రికల్చర్ యూరియా లాంటి దిగుమతి చేసుకుని ఈ గత 2022 నుంచి రష్యా ఉక్రెయిన్ వారు మొదలైన 3.5 సంవత్సరాల్లో మనం సుమారు 200 నుంచి 300 బిలియన్ డాలర్ రూపీస్ రష్యాకి హెల్ప్ చేస్తే ఆ డబ్బుతో చాలా సహాయంగా అద్భుతంగా ఉక్రెయిన్ యుద్ధం చేస్తుందండి. ఇది ఒక పెద్దటి అంటే రష్యాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ మనం ఇచ్చాం. ఒకప్పుడు రష్యా ఇండియాకి ఇచ్చిందనమాట. ఎటువంటి సందర్భంలోనైనా మనతో రష్యా ఉంటుంది అని ఒక రకమైన కాన్ఫిడెన్స్ మన మిత్రుడైన భారత్కు ఉండేది. ఇదే విధంగా ఇప్పుడు భారతదేశం కూడా రష్యాకి అదే మనం చెప్పాం. ఏ విధంగా, నీకు ఎటువంటి సందర్భంలో ఎవ్వడు ఏది ఆపినా ఆగకుండా నీకు నేను సహాయం చేస్తాననే ఒక అద్భుతమైన భరోసాని, ఒక కాన్ఫిడెన్స్ని ఇండియా రష్యాకి ఇచ్చింది. ఒక అద్భుతమైన సందర్భం. దీంతో పాటు అక్కడ చైనా, భారతదేశం ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా హెల్ప్ చేసినట్టు ఉండదు. అక్కడ కమ్యూనిస్టు చైనా చాలా డేంజర్. ఈ కమ్యూనిస్టు చైనా చేసే కుతంత్రాలను భారతదేశం చిక్కు పెడుతూ ఉంటుంది. రష్యాకి ఎగినెస్ట్గా చైనా చేసేది. ఈ విధంగా చైనాని ఎగినెస్ట్గా రష్యా చేసేవన్నీ మనం ఆపుతూ ఉంటాం. అందువల్ల రష్యా ఎందుకు ఇండియాతో ఇంత సంబంధాలు కోరుకుంటుంది అనేది ఒకటి వస్తుంది అనమాట. ఏంటంటే ఎప్పటికైనా చైనాని ఆపగలిగే శక్తి ఇండియా ఉంది కాబట్టి రష్యా మీద పడకుండా చేస్తుంది. అందుకనే చైనా దొంగతనంగా అమెరికాకి హెల్ప్ చేసి 1991లో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నానికి కారకురాలు చైనా కూడా, కమ్యూనిస్టు చైనా. అలాంటి కుతంత్రాలతో ఉంటుంది. ఎప్పటికైనా సైబీరియాని ఆక్యుపై చేసేద్దామని ఒకటి ఉంటుంది చైనాకి. అందుకనే చైనాని చెక్కిపెట్టడానికి రష్యా భారత మిత్రత్వాన్ని కోరుకుంటుంది. ఏషియా ఖండంలో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇండియా కూడా చాలా హెల్ప్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు రష్యా ఎదుర్కొంటున్న అతి భయంకరమైన సమస్య జనాభా సమస్య. దీనికోసం మనం లేబర్ ఫోర్స్ అని ఇవన్నీ మనం ఇస్తూ ఉంటాం. తర్వాత ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తి అయినప్పటికీ భారతదేశం ఇటు కమ్యూనిస్టు సోషలిజాన్ని ప్రమోట్ చేస్తే, ఇటు డెమోక్రసీని ప్రమోట్ చేస్తూ అమెరికా ఆధిపత్యం థర్డ్ వరల్డ్ వార్ కంట్రీస్ మీద వెళ్లకుండా నాన్ అలైన్డ్ పెట్టాం. దీని ద్వారా అమెరికా శక్తిని మనం ఆపి యుఎస్ఎస్ఆర్ శక్తిని మనం అక్కడ స్టెబిలైజ్ చేయడం జరిగింది కోల్డ్ వార్ ప్రచ్ఛన్న యుద్ధంలో, గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఒక అద్భుతంగా ఇండియా హెల్ప్ చేయలేదని చెప్పకూడదండి. ఇండియా కూడా రష్యాకి చాలా పెద్ద హెల్ప్. ప్రచ్ఛన్న యుద్ధంలో చైనా దాని మీద అటాక్ చేసిన 1971 సందర్భంలో, తర్వాత అది విచ్ఛిన్నమయ్యి 15 రిపబ్లిక్స్గా విడిపోయినప్పటికీ రష్యా బలహీన పడిపోయినా భారతదేశం మాత్రం అప్పుడు పివి నరసింహారావు గారు అమెరికాతో సంబంధాలు పెంచుకున్న యుఎస్ఎస్ఆర్ను మాత్రం వదలలే. బోరిస్ ఎల్సిన్ ఇక్కడికి ఇన్వైట్ చేసాం, పివి నరసింహారావు గారు అక్కడికి వెళ్ళారు. అంటే అప్పుడు రష్యా విచ్ఛిన్నమైపోయి మనకి ఏమీ చేయలేని పరిస్థితిలో కూడా పివి గారు అమెరికాతో సంబంధాలు పెట్టుకున్నా రష్యాని వదలలేదు. తర్వాత అమెరికాతో ఇప్పుడు పూర్తి మిత్రత్వంలో ఉన్నాం. వెస్టర్న్ కంట్రీస్తో అద్భుతమైన సంబంధాలు ఉన్నాం. అయినప్పటికీ మనం రష్యాని వదలలేదు. పుతిన్ గారిని మనం వదలలే 1991 తర్వాత. ఈ రోజుకి చూస్తే ఇండియా రష్యా కంటే డబుల్ అయిపోయింది ఎకనామీలో. మనం సూపర్ పవర్ అయిపోయాం. రష్యా బలహీన పడిపోయింది. అయినప్పటికీ మనం రష్యాను వదులుతలేదు. ఎందుకంటే ఫ్రెండే ఎంత బలహీనపడినా. ఈ విధంగా ఇండియా రష్యా యొక్క రుణం తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది. రష్యా కూడా ఈ ఉపకారాన్ని మర్చిపోకుండా ఈరోజు టెక్నాలజీని కూడా మనకి ఇస్తుంది, కో డెవలప్మెంట్. దానికి ఉదాహరణే S-400 అండి.
ఈరోజు బ్రహ్మోస్ మిసైల్ ఈ రెండు లేకపోతే చైనాని అడ్డగించలేం, పాకిస్తాన్ని అడ్డగించలేం. చూసారా రష్యా ఎలా రక్షిస్తుందో. కాబట్టి మిత్రబంధం ఒక అద్భుత కాలాతీతమైంది, కాల పరీక్షకు నిలబడిందని చెప్పవచ్చండి.